హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కరెంట్ పాలిటీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ కరెంట్ పాలిటీలోని సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ఎవరండి? సంతాలీ భాషలోని రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశ రాజధాని అయిన ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలోని గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎప్పుడండి? 25వ తారీఖున డిసెంబర్ నెలలోని గురువారం జరిగిన ఓ కార్యక్రమంలోని రాష్ట్రపతి గారు సంతాలీ భాషలోని రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే మన దేశంలోని మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన సంతాలీ భాషని 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఎప్పుడు చేర్చారండి? 2003 సంవత్సరంలోని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 8వ షెడ్యూల్లోని ఈ సంతాలీ భాషని చేర్చడం జరిగింది. అయితే ఈ సంతాలీ భాషని ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారంటే జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అలాగే బీహార్ రాష్ట్రాల్లో అతిపెద్ద సంఖ్యలో మాట్లాడడం జరుగుతుంది. అయితే గిరిజనులు ఈ భాషను మాట్లాడతారు. ఎవరండి? గిరిజనులు మాట్లాడడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు గిరిజన జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి గిరిజనులకు అనుకూలంగా సంతాలీ భాషలోని ఈ రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఓల్ చికి లిపిలో రాజ్యాంగాన్ని అందుబాటులోకి రాయడం అలాగే సంతాలీ ప్రజలకు గర్వకారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రాజ్యాంగాన్ని ఓల్ చికి లిపిలో రాయడం జరిగింది. అయితే ఈ ఓల్ చికి లిపిలో రాయడం వల్ల సంతాలీ ప్రజలకు చాలా గర్వకారణంగా అనిపించింది. అయితే ఇది తమ మాతృభాషలో రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఏంటంటే ఈ ఓల్ చికి లిపిలో రాయడం వల్ల తన మాతృభాషలో రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే ఈ సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అనే బృందాన్ని రాష్ట్రపతి అభినందించారు. ఈ సంతాలీ భాషలోకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినందుకు కృషి చేసిన వ్యక్తి ఎవరండి? కేంద్ర న్యాయ శాఖ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ అనే వ్యక్తి దీనికి కృషి చేయడం జరిగింది. అయితే ఈ అర్జున్ రామ్ మేఘ్వాల్ బృందాన్ని రాష్ట్రపతి గారు అభినందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అలాగే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ సంతాలీ భాషను మన భారతదేశంలోని మొత్తం 7.6 మిలియన్ మంది మాట్లాడడం జరుగుతుంది. అయితే భారత్లోనే కాకుండా బంగ్లాదేశ్ అలాగే నేపాల్లో కూడా ఈ భాషను మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సంతాలీ భాషని మనం 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఈ 8వ షెడ్యూల్ మన అధికార భాషల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.